అదే 2:16-17 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఒకటే, నేను చెప్పింది ఒకటే, మీరు మిగతావన్నీ తినండి అంటున్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దేవుడు అక్కడ ఉన్న వృక్ష ఫలాలు అన్ని తినమంటున్నాడు. ఏం తినొద్దు అంటున్నాడు అంటే, చదవండి. అయితే మంచి చెడు తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని చెప్తున్నాడు. అంటే ఒక చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు, కానీ మీరు మిగతావన్నీ తినండి అని ఒక మాట చెప్పాడు. అది కువితిగాడు విని, ఇది పునాది ఎక్కడ మొదలైందంటే ఇక్కడే మొదలైంది. ఎవరిది? కువితిగాడిన వాడు స్వభావం మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం 3 అధ్యాయం త్వరగా.